అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడు ఏదో ఒక దేవుడిది చెప్తూ ఉంటాను కదా. ఈసారి ఏంటి వ్లాగ్స్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ వ్లాగ్ ఏంటంటే, మా ఆడపడుచాలు యూఎస్ నుండి వచ్చారన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి నేను షూట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, నేను మా హస్బెండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. తను మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఇంకా రాలేదు, మేము కింద వెయిట్ చేస్తున్నాము. తర్వాత నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎవరైనా యాక్టర్స్ కనిపిస్తారేమో అనుకుంటాను. చాలామంది కనిపిస్తారు అంటారు, కానీ నాకైతే ఎప్పుడుకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం సింగర్ స్మిత కనిపించింది. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు శ్రీలీల కనిపించింది అన్నమాట. ఇంకెవరు అయితే నాకు కనపడలేదు. ఇంకా టైం పడుతుంది. వాళ్ళు వచ్చేలోపు కాఫీ తాగుదామని కాఫీ షాప్కి వచ్చాము. ఎయిర్పోర్ట్లోనే కాఫీ అయితే చాలా రేట్ అండి. రేట్ అయినా పర్వాలేదు అన్నమాట. ఏంటంటే మనం అది కాఫీ తాగుతూ అందరినీ పోయిన వాళ్ళని చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అది ఎంతసేపు అయినా టైంపాస్ అయిపోతుంది అన్నమాట. అస్సలు బోర్ కొట్టదు. ఎంత రాత్రి అయినా పట్ట పగల్లాగే ఉంటుందండి. నాకు అయితే నచ్చుతుంది అన్నమాట. అక్కడ కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని మాట్లాడే వీడియోస్ చేసేదాన్ని. ఈసారి ఏంటంటే కొంచెం ఇలా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇక వచ్చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి, మా ఆడపడుచు కూడాను. ఇక వీళ్ళిద్దరే. ఇంకా తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుండి హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్ పేరు చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ అయితే వెళ్ళాము. అంటే నైట్ ఉన్నామన్నమాట ఆ హోటల్లోని. అస్సలు నచ్చలేదు హోటల్ అనేది. అంటే ఒక బంధించేసినట్టు అయిపోయిందండి. అంటే స్టెప్స్ లేవు. నాకు అక్కడ లిఫ్ట్ కూడా క్లోజింగ్ లిఫ్ట్ అన్నమాట. నాకు ఆ క్లోజింగ్ లిఫ్ట్ అంటే చాలా భయం. కాకపోతే ఇంకా బలవంతంగా వెళ్ళాము. ఇగో మా అత్తగారు, మా మరిది వాళ్ళ అబ్బాయి, మా హస్బెండు, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, మా ఆడపడుచు అంటే 3 రూమ్స్ తీసుకున్నాం. కానీ ఇంకా మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను. రూమ్ బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటి బయట గాలి అనేది ఎక్కడంతా క్లోజింగ్ వల్ల ఉండలేకపోయామండి. ఇది 5th ఫ్లోర్ అన్నమాట. నాకైతే ఆ లిఫ్ట్ ఎక్కడానికి చాలా భయం వేసింది. అందుకే ఒక నైటే ఉన్నామన్నమాట. ఒక 1 వీక్ ఉందాం అనుకున్నాం, కానీ ఉండలేకపోయామండి. కాకపోతే కొంచెం ముందు మనీ కట్టిస్తే కాకపోతే డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనుకున్నాం, కానీ తర్వాత మేము మరుసటి రోజు అడిగితే ఇచ్చేసారన్నమాట. ఆ నైట్ కోసమే తీసుకున్నారు. ఇగోండి ఇదంతా హోటల్ చాలా, అంటే హోటల్ చూడడానికి బాగుంది, కాకపోతే ఎందుకో మాకైతే ఎవ్వరికీ నచ్చలేదు. హోటల్ పేరు చెప్తే బాగుండదు కదా, అందుకనే చెప్పట్లేదు. కాకపోతే అందరూ ఒకే రూమ్ అనుకోండి, అలా బాగుంటుంది. కనుక ఒకే రూమ్లో అంటే ఇంతమందికి ఇవ్వరు కనుక 3 రూమ్స్ తీసుకున్నాము. 3 రూమ్స్ తీసుకున్నాం కనుక ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నట్టే అయ్యిందన్నమాట. అలా కూడా నచ్చలేదు. అందుకనే మేము ఏం చేసామంటే మరుసటి రోజు మా అత్తగారు వాళ్ళ ఇంటికే మేము వెళ్ళిపోయామన్నమాట. మీకు హోటల్లో కూడా ఏమేమి అంటే టిఫిన్ అంటే మార్నింగ్ టిఫిన్ కూడా బాగుంది. బాగాలేదని కాదు, టిఫిన్ బాగుంది. బఫే ఇచ్చారు, అంతా బాగుంది. ఇగోండి మా రూమ్కి వచ్చాము, చూడండి ఎలా ఉందో. అంతా చాలా ఎక్కడ అంతా బయట కూడా క్లోజింగ్ అంతాను. నాకు అలా అయితే మరి అస్సలు ఊపిరాడదు. కాకపోతే రూమ్స్లో కూడా అలాగే ఉంది. ఏసీ కూడా పెద్దగా రాలేదు. అందుకే ఎవ్వరికీ నచ్చలేదు. ఇగో చూడండి క్లోజింగ్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ మళ్ళీ స్టెప్స్ లేవన్నారు. స్టెప్స్ లేకపోతే నాకు అస్సలు భయం అండి. అందుకు మేము ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. కానీ కాకపోతే రూమ్కి వెళ్ళాక తెలిసింది అసలు అంటే నచ్చలేదు అన్నమాట. అసలు మీకు ఆ రూమ్ కూడా నేను చూపిస్తాను. మా రూము ఇగోండి. రూమ్కి వచ్చాము. రూమ్ మళ్ళీ నీట్గా మెయింటైన్ చేయడం అంతా బాగుంది.
కాకపోతే చెప్పాను కదండి, అస్సలు బయట అంటే బయటకు వచ్చాక కూడా బయట గాలి అనేది లేదండి. ఎంతకని కదా అంతంతసేపు ఆ రూముల్లోని అలా ఉండడం నాకు నచ్చదన్నమాట. కొంచెం ఫ్రీగా బయట గాలి నాకు ఇష్టం అన్నమాట. బయట చూడండి, బయటే ఇలా ఉంది, ఎంత భయంకరంగా ఉందో. ఇది రూమ్లోకి వచ్చాము. ఇది రూమ్. బెడ్ అంతా బాగుంది, కాకపోతే నాకు అస్సలు నచ్చలేదండి. మీకు మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. తర్వాత మనమే కాఫీ అక్కడ కలుపుకోవాలండి. మిల్క్ పౌడరు, కాఫీ పొడి, షుగరు అంతా ఇచ్చారు. అవి వాటర్ వేడి చేసుకొని కాఫీ కలుపుకోవడమే. ఈ హోటల్లోని అంటే మార్నింగ్ బఫే టిఫిన్ ఇస్తున్నాడండి. అది కొంచెం టిఫిన్ కూడా బాగానే ఉంది. మెయిన్ ఎందుకో మాకెవ్వరికి నచ్చలేదండి హోటలు. కాకపోతే డబ్బులు అయితే ముందు పే చేసేసాము, తర్వాత ఇచ్చాడులేండి. డబ్బులు అయితే ఇచ్చేసాడు, ఒక నైట్కి కట్ చేశాడు. మిగతా అమౌంట్ మనకి రిఫండ్ ఇచ్చేసాడు. ఇలా కానీ ఈ కాఫీ అస్సలు తాగలేమండి, అస్సలు బాగుండదు. ఇలా కలుపుకొని అన్నీ వాడే ఇచ్చి ఇంకా మనకేంటంటే ఫిల్టర్ కాఫీ ఇంట్లో అలవాటు అయిపోయి ఇంకా ఇలా అస్సలు ఆ పాల పౌడరు అవన్నీ చూస్తే ఏదో వేడిగా లేచిన తర్వాత తాగాలని అది తాగేమాట అంతే. కానీ అంతేమీ నచ్చలేదు. కానీ పాలు సరిపో కానీ డబ్బులు వేస్ట్. అదే సూట్ అవ్వాలి. అది ఇప్పుడు సన్ గ్లాసెస్ ఉన్నాయి చూడు, తెచ్చాను. ఆ మోడల్ తీసుకో. 3000 కల ఉంది లెన్స్ కట్టుకుంది. ఇక్కడ కానీ పక్కన స్టోర్ ఉంటే వెళ్ళి కొనుక్కుందాం. 3000 కల ఉంది, మంచిగా కొనుక్కుందాం. యాక్చువల్లీ అక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదు. అది నైట్ టైం తీసానులే. నైట్ టైమ్ అక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది. అక్కడ నుంచి క్రికెట్ మ్యాచెస్ చూస్తారు చాలా మంది. అవును. ఇది అండ్ ఇదంతా నెక్లెస్ రోడ్. ఇంకా దట్ ఈస్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. సో ఇది మా బెడ్రూమ్ నుంచి కనిపించే వ్యూ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. కాఫీ తీసుకొచ్చు. స్టాఫ్ని చూపించు. బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఎన్ని రకాలు ఉన్నాయో మనమైతే అంటే చూసి కడుపు నిండిపోద్దండి. అంత అసలు అంటే తినలేమట. అన్నీ ఒక్కొక్కటి మనం ఇంట్లో తినలేనిది టేస్ట్ చూస్తే బాగుంటుంది. ఇది రాగి జావా టిఫిన్, సాంబార్, orange berry juice, grape juice, apple juice. Orange berry juice, and grape juice, and apple juice. coconut chutney. నార్మల్ ఇడ్లీ, రవ ఇడ్లీ, రాగి ఇడ్లీ. ఇది ఇదేంటి స్వీటా? ఖీర్. అదో ఆలు భాజీ. దిస్ ఇస్ పూరి. మెడువద. దిస్ ఇస్ రైస్ పొంగల్. వెజ్ కినోవా కిచెన్. ఇది తినాలి బాబీ. ఏంటి బుజ్జి? ఏది నాన్న? కాకా నూడిల్స్. ఇదేంటి? కాకా నూడిల్స్. బటర్ టోస్ట్ వెజిటబుల్స్. ఇది సలాడ్. మిల్క్ పోరిజ్. baked beans. Very famous for healing your stomach pain. ఇది నా బ్రేక్ఫాస్ట్.
కాఫీ బాగాలేదా మళ్ళీ మనం చేయమనాలి స్ట్రాంగ్గా మనం చేయమనాలి. అదే అలియన్ స్ట్రాంగ్ లేదండి. మంచిగా ఉంది చూడగానే అన్నాను. మనం చెప్పాలి అత్తయ్య. కాదు నిన్న అని సెట్ చేస్తాను. అది అందులో ఏముండదు కదా, 0 calories. నచ్చదు నాకు, ఇదే బాగుంటుంది. ఈయన ఇంకా సినిమా స్టైల్లో మనం తిరిగిపోతాం. పెట్టేసి చూడు విజయ్ చుట్టూ పిల్ల ప్లేట్లు ఎందుకండి. టిఫిన్ తినేసాము, ఇంకా షిఫ్ట్ అయిపోతున్నాం అన్నమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా నచ్చలేదన్నాము కదా, ఇంకా అంటే అప్పుడప్పుడు ఇలా వ్లాగ్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీసానండి. ఇప్పుడు అందరం కలిసి ఒక ఇంట్లో ఉంటే అదొక సరదా వేరు కదా, అందుకనే అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ.